గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడైన యేసుక్రీస్తు ప్రభు వారికి స్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 22వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? 24వ వచనం నుంచి, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులనబడుదు. మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను అని 27వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ యేసుప్రభు వారు తన శిష్యులకి చేస్తున్న బోధ ఇది. ఎవరు గొప్పవాడు అని వివాదము శిష్యులలో పుట్టినప్పుడు యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం ఇది. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు లోకంలో మనుషులు మెచ్చుకునేవి దేవుని దృష్టికి అవి ఘనమైనవి కావు. దేవుని దృష్టికి ఘనమైనవి లోకం దృష్టికి వారు లోకస్తులు మెచ్చుకునేవి కావు. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నామో అనేది. లోకము నిన్ను నువ్వు తగ్గించుకుంటే నిన్ను తక్కువనిగా చూస్తుందేమో, కానీ దేవుని రాజ్యంలో అయితే తను తగ్గించుకుని వాడే హెచ్చింపబడతాడు. లోకం అధికారాన్ని ప్రదర్శించే వాడినే గొప్పవాడంటుంది, కానీ దేవుని రాజ్యంలో సేవ చేసేవాడే గొప్పవాడు. లోకము ధనవంతులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది, కానీ దేవుని రాజ్యంలో బీదలైన వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అందుకే మొదటిగా బీదలైన వారికి సువార్త ప్రకటించబడింది. లోకము ప్రతీకారం తీర్చుకోమని ప్రేరేపిస్తుంది, కానీ దేవుని రాజ్యం అయితే క్షమాపణే ప్రధానమైన అంశమని నేర్పిస్తుంది. లోకము నీ బలాన్ని ఎంత ప్రదర్శిస్తే నువ్వంత బలవంతుడు అని అనుకుంటారు, కానీ దేవుని రాజ్యంలో నీ బలమంతటిని ఎంత నియంత్రించుకుని దేవుని బలంపై ఆధారపడతావో నీవంత బలవంతుడు అనబడతావు. సాత్వికం అంటే అదే కదా. లోకాశలతో జీవపు డంభంతో బ్రతుకుచున్న మనుష్యుల్ని మెప్పించాలి అనంటే మనం కూడా అలాంటి కార్యాలను చేస్తేనే కదా మెప్పించగలం. అదే దేవుణ్ణి మెప్పించాలంటే విశ్వాసమూలమైన నీతి కార్యాలతోనే కదా మెప్పించగలం. ఎవరిని మెప్పించాలని ప్రయత్నం చేస్తే మనం వారిలాగా మారుతామనే ఒక సాధారణమైన సత్యాన్ని మనం గుర్తించాలి. యేసుప్రభు చేసిన బోధలన్నీ మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయడానికి చేసినవే. ఎవరైనా దాన్ని కోరుకుంటే ఆయన మాట ప్రకారం జీవించాలి. మరి ఆయన చెప్పారు, అధిపతి పరిచారకుని వలె ఉండాలి అని. నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను అని చెప్పారు. లోకంలో కాళ్లు కడిగించుకునేవాడే గొప్పవాడు, కానీ దేవుని దృష్టిలో కాళ్లు కడిగేవాడే గొప్పవాడు. ఈ విషయాన్ని ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్పారు. ఆయన కూడా శిష్యుల పాదాలు కడిగి శిష్యులకు ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నారు. ప్రభు చూపించిన మార్గం లోకానికి విరుద్ధమైనదే, అయినా అది నిత్య జీవానికి దారితీసే ఏకైక మార్గం. లోకం హెచ్చించుకో, అధికారాన్ని చెలాయించు, ఘనతను చూపించు అంటుంది. ప్రభువేమో విధేయత కలిగి ఉండు, నిన్ను నీవు తగ్గించుకో, సమర్పణ కలిగి ఉండమని అంటారు. మనం ఎవరిని మెప్పించాలని నిర్ణయించుకుంటామో మన జీవితం అదే దిశగా పయనిస్తుంది. దాని ఫలమే మనం అనుభవిస్తాం. లోకం దిశగా మనం పయనిస్తే లోకానికి ఉన్న అంతము నాశనమే. అయితే దేవుని దిశగా మనం పయనిస్తే మన అంతము నిత్య జీవము. ఏది మనం కోరుకోవాలో అది దేవుడు మన ముందే ఉంచారు. కాబట్టి దేని ఎంపిక చేసుకుంటామో దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. మన లక్ష్యం మనుష్యుల ప్రశంసే అయితే వారికి నచ్చే పనులే మనం చేస్తాం. ఒకవేళ మన గురి ప్రభువుని మెప్పించటం అయితే ప్రభుకి నచ్చే పనులే మనం చేస్తాం. ప్రభు చెప్పారు, తాను తగ్గించుకునే వాడే హెచ్చింపబడతాడని. ఇదే ఆయన రాజ్య సూత్రం కూడా. సేవ చేసేవాడు చిన్నవాడిగానే కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అతడు ఎంతో గొప్పవాడు. ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగి చూపించినట్లు నిజమైన నాయకత్వం సేవలోనే ఉందని గుర్తించాలి. మన బలం ఇతరులపైన చూపించడంలో కాదు, మనల్ని మనం నియంత్రించుకోవడంలో ఉంటుంది అనే సంగతిని మనం గ్రహించిన వారమైతే సాత్వికము మనకు ఒక గొప్ప వరం అవుతుంది. క్షమించటం, ప్రేమించటం, విధేయత చూపించటం ఇదే దేవుని రాజ్యానికి చెందిన లక్షణాలు. అప్పుడే ప్రభు దగ్గర మనకు ఘనత దక్కుతుంది అనే సంగతిని మనం గుర్తించాలి. ప్రభు పదే పదే ఈ సంగతిని బోధిస్తూ వచ్చారు. అంటే ఇది ఎంత ముఖ్యమైన విషయమో మనం గమనించాలి. మనకు అర్థమయ్యేలాగా ఈ లోకం పోకడ ఎలాగుంది, దేవుని రాజ్యం యొక్క పోకడ ఎట్లా ఉంటుంది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది చాలా స్పష్టంగా ప్రభు చాలా సార్లు శిష్యులకు చెప్తూ వచ్చారు. కాబట్టి దీన్ని మనం గుర్తుపట్టాలి, మనం వివేచించగలగాలి. అప్పుడు మాత్రమే ప్రభు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోగలం. ప్రార్థించుకుందామా?
పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, గుండె చెదిరిన వారి గాయములను ఎప్పటికప్పుడు కట్టువాడవైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ సమయంలో మేము తెలుసుకున్న ఈ సంగతులన్నిటిని బట్టి ఆ రీతిగా బ్రతకటానికి మీ కృప మాకు కావాలని నిన్ను వేడుకుంటున్నాం. చాలా సార్లు ఈ సంగతి మాకు గుర్తున్నా తెలిసినా కానీ ఆటోమేటిక్ గా మేము చేసే పనులన్నీ కూడా లోకానుసారం అయిపోతూ వస్తూ ఉంటాయి. తండ్రి, వాటి నుంచి తప్పించుకుని నీ మార్గంలో మేము స్థిరులంగా నిలబడటానికి సహాయం చేయమని, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయమని వేడుకుంటున్నాం. ఇదే కదా మీరు కూడా మా కోసం ప్రార్థన చేశారు. కాబట్టి ప్రభా, మేమెన్నడూ సత్యం నుండి తొలగిపోకుండానట్లుగా మా జీవిత కాలం అంతా నేను వెంబడిస్తూ నిత్య జీవానికి చేరుకునేంత వరకు ఎక్కడ కాలు జారిపోకుండా కాపాడమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.